మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో 5.5 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, రేషన్ కార్డులు ఇస్తామని అప్లికేషన్లు తీసుకొని మళ్లీ ఇప్పుడు సర్వే చేసి ఇస్తామంటూ ప్రజలను మోసగిస్తోందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి, ప్రభుత్వ నిధులు లేకపోయినా మున్సిపాలిటీలో అభివృద్ధి బాగుందని విశ్వేశ్వరరెడ్డి కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం నుండి మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి కాలనీ అసోసియేషన్ వాళ్ళ సహకారం తీసుకొని చాలా బాగా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాల మీర్పేట్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వామ్యమైన ప్రతి కార్పొరేటర్కి, ప్రతి నాయకుడికి, ప్రతి అధికారికి, ప్రతి కాలనీ అసోసియేషన్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే 5 సంవత్సరాలలో ఊహించనంత మార్పును మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో తీసుకురాగలిగిందంటే ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన నిధులైనా కానివ్వండి, పర్ఫెక్ట్ ప్లానింగ్తోని ఆ వచ్చిన నిధులను వాడుకొని పనులు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఫ్లోర్ లీడర్స్కి, కార్పొరేటర్స్కి, అధికారులకి, మీ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ విధంగా చేయగలిగినాం కాబట్టి ఈరోజు మీర్పేటలో ఉన్న 3 చెరువులను చేసుకోగలుగుతున్నాం, మెయిన్ రోడ్ చేసుకోగలిగినాం. వైండింగ్లో ఇబ్బంది అయినా చాలా వరకు వాటర్ లైన్స్ కేసీఆర్ గారు వారి ప్రభుత్వ హయాంలో దాదాపుగా 370 కోట్ల రూపాయల వాటర్కి ఇంటర్నల్ లైన్స్ వేయడానికి కానీ, వాటర్ ట్యాంకులు కట్టడానికి కానీ ఇచ్చినారు. కాబట్టి ఈరోజు జనాభా పెరుగుతూ ఉన్నా కూడా వాటర్ సమస్య లేకుండా చూసుకోగలుగుతున్నాం. ఒక విజన్తో పనిచేశారు కేసీఆర్ గారు. గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో ఇంటింటికి నీరు ఎట్లా రావాలనుకున్నామో అట్లాగే పట్టణ ప్రాంతాలలో కాలనీలు పెరుగుతున్నాయి కాబట్టి కాలనీలలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కావద్దు, గ్రామాలలో ఎట్లయితే రోజు ఇస్తున్నామో కనీసం ఇక్కడ డే బై డే అని ఇచ్చినట్టు చూసుకోండి అని చెప్పి వాటర్ ట్యాంక్స్ కానీ, పైప్ లైన్లో కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినారు. కాబట్టి 10 సంవత్సరాలలో బడంపేటలో కానీ, మీర్పేటలో కానీ, జల్పల్లిలో కానీ, తుక్కుగూడలో కానీ చాలా వరకు వాటర్ లైన్స్ వేసుకోగలిగినాం, పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కట్టుకోగలిగినాం. చాలా సంతోషం. ఇదే రకంగా భవిష్యత్తులో కూడా ఈ కాలనీస్లు అన్నీ కూడా అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ సహకారం అవసరం. స్థానికంగా ఉన్న నిధులే కాకుండా ప్రభుత్వ సహకారం చాలా అవసరం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం కూడా